మీ ఇంట్లో గిట్ట దావత్ అయితే కనుక రొటీన్గా చేసే గులాబ్ జామ్ డబుల్ కే మీద కాకుండా ఈసారి ఈ అరేబియన్ డిజర్ట్ ట్రై చేయండి. మీ చుట్టాల తారీఫ్లతోనే మీ కడుపు నిండిపోతుంది. ఎట్ట చేయాలి చెప్తా. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో కండెన్స్ మిల్క్ క్రీమ్ మంచిగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా కస్టర్డ్ పౌడర్ పాలు పోసి ఉండలు లేకుండా కలిపి అది కూడా పక్కన పెట్టేసుకొని ఒక గిన్నెలో పాలు పోసి మంచిగా మరగనివ్వండి. పాలు మంచిగా మరిగిన తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ ఉంది కదా, అది కూడా అందులో పోసి ఉండలు లేకుండా అది కూడా కలిపి జరంత చక్కెర వేయాలి. నేనైతే రా చక్కెర వాడుతున్నా. రా చక్కెర అయితే చాలా మంచిది ఒంటికని. అది కూడా మంచిగా కరిగిన తర్వాత కొద్దిగా చిక్కపడ్డాక స్టవ్ ఆపి కొద్దిసేపు చల్లారనివ్వండి. అంతలోపు మనం బ్రెడ్ని తీసుకొని ఆ బ్రెడ్కున్న సైడ్ అంతా కట్ చేసి 4 ముక్కలుగా కట్ చేసి అది కూడా పక్కన పెట్టుకొని మన ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ని క్రష్ చేసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఏముందో ఒక బౌల్ తీసుకొని దాంట్లో మనం ముందుగా కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కలు అన్నింటినీ పేర్చి మనం ముందుగా కాగపెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిల్క్ అది ఉంది కదా, అంతా లేయర్ బై లేయర్ వేసుకోవాలి. ఒక దాని తర్వాత ఒకటి వేసుకున్న తర్వాత దానిపైన డ్రై ఫ్రూట్స్ కూడా పేర్చుకుంటే చూనికి కిరాక్ ఉంటాయి. ఆ తర్వాత కొంచెం ఉప్పు వేసి ఒక 4-5 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే చూనికైతే అది ఎట్లుందంటే రసమలై ఇలా ఉంది. టేస్ట్ కూడా అదిరిపోయింది. ఎట్లుందో చెప్పండి. ఇంకెందుకు ఆలస్యం